అండ్ మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో చూసాం సార్, మీరు కొంతమంది సినిమా సెలబ్రిటీస్ కూడా గురించి చెప్పడం చూసాం, లైక్ హౌ దే మెయింటైన్ దేర్ లైఫ్ స్టైల్ అనేది, వెదర్ ఫుడ్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు. సో పర్సనల్గా మీరు గమనించింది ఏంటి సార్, లైక్ హౌ దే మెయింటైన్ సో ఫిట్ అండ్ యంగ్, లైక్ పర్సనల్గా మీరు చూసిన వాళ్ళలో కొంతమంది గురించి చెప్పమంటే మీరు. సో ఇప్పుడు ఒక సినిమా స్టార్ ఉన్నాడండి, ఆ సినిమా స్టారుకి ప్రొఫెషన్ ఈజ్ యాక్టింగ్. సో అతను 2 hours ఎక్సర్సైజ్ రోజు చేస్తాడు. ఓకే. మీరు యూట్యూబ్లో చూస్తే దంగల్ సినిమా వచ్చినప్పుడు ఎస్పెషల్లీ అమీర్ ఖాన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని ఒకటి వచ్చింది. అట్లాగే ఇదే వచ్చిన టైంలో రితిక్ రోషన్ కూడా ఇంకొక వీడియో పెట్టాడు, ఒక సినిమా ముందు తర్వాత అని. సినిమా వచ్చేసరికి వాళ్ళు ఫిట్గా అవుతున్నారు, సినిమా లేనప్పుడు అంత ఫిట్గా ఎందుకు ఉండలేకపోతున్నారు వాళ్ళు? నేను లేవు అని చెప్తున్నాడు కదా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటున్నారు వాళ్ళు. సో ఒక సెలబ్రిటీ రోల్ మోడల్ కావాలి అంటే జనాలకి ఆ బాడీ చూసి ఏదైతే ఇన్స్పైర్ అవుతున్నారో అదే బాడీ ఎప్పుడూ ఉన్నట్లయితే ఈజ్ డెఫినెట్ రోల్ మోడల్. సో ఆ సినిమా వాళ్ళు ఉండటం ఆశ్చర్యకరం ఏముంది? ద బాడీ ఈజ్ దేర్ ప్రాపర్టీ అండ్ బిజినెస్, మీకు నాకు కాదు. కరెక్ట్. సో మీరు నేను వాళ్ళకి ఉండకున్న బాడీలో ఒక 70% మన లైఫ్ లాంగ్ ఉండగలిగితే అది మనం, దట్ ఈస్ ద బెస్ట్ సర్వీస్ యూ కెన్ డూ టు యువర్ సెల్ఫ్, దట్స్ ద బెస్ట్ సర్వీస్ ఐ కెన్ డూ టు మై సెల్ఫ్ అండ్ టు మై ఫ్యామిలీ. సో మనం ఇంకొకరికి రోల్ మోడల్ ఎలా చెప్పాలంటే, మీ బెస్ట్ ఇన్స్ట్రుమెంట్, మీరు సఫరింగ్ లేకుండా ఉండాలంటానికి అతి ప్రాధాన్యమైనది, అతి సాధారణమైన మీ శరీరం, దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని దీని ద్వారా మనం చెప్పగలిగితే చాలు. అండ్ ఈ అథ్లెట్స్, మూవీ సెలబ్రిటీస్ చాలామంది జస్ట్ వాళ్ళని కోట్ల మంది ప్రేక్షకులు అభిమానులు చూస్తారని ఒక ఇంటెన్షన్లో, ఆ ఎక్సైట్మెంట్లో స్టెరాయిడ్స్ తీసేసుకుంటుంటారు సార్. అంటే ఒక 2 to 3 months to 6 pack 8 pack కోసం. ఈజ్ దట్ గుడ్ ఫర్ దర్ హెల్త్ సార్? అంటే వాళ్ళకి లాంగ్ రన్లో సైడ్ ఎఫెక్ట్ అండ్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే ఛాన్సెస్ లేవా? 100% ఉంటాయండి, అనుమానమే లేదు. ఇప్పుడు 2 రకాల పీపుల్ స్టెరాయిడ్ తీసుకుంటారు. మోస్ట్లీ వీళ్ళు మజిల్ బల్క్ పెరగడానికి, ఇప్పుడు మజిల్ బిల్డింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళే వాళ్ళు తీసుకుంటారు. ఇది కొంత సాధారణం అయిపోయింది. మీరు జిమ్లో కనుక రెగ్యులర్గా వెళ్తుంటే, మీరు మజిల్ బిల్డ్ చేస్తుంటే, మీకు కొంతమంది ట్రైనర్లు చెప్తున్నారు కూడా, లో డోస్ తక్కువ స్టెరాయిడ్ మేము ఇస్తామండి, మీరు తీసుకోండి, దీనివల్ల మీకు అపియరెన్స్ ఫాస్ట్గా వస్తుంది. కొంతమంది కెమెరా ముందు ఉండేవాళ్ళు అంటే వీళ్ళు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. 2వ రకం అథ్లీట్స్, వాళ్ళ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ పెరగడానికి వాళ్ళు తీసుకుంటారు. సో ఈ 2 విధాలుగా వాళ్ళకి టెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అథ్లీట్స్ని టెస్ట్ చేస్తారు, వాళ్ళ దీని ముందు ర్యాండమ్ చెక్, ఇప్పుడు ఒలింపిక్ లెవెల్ అథ్లీట్స్ ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. 2 హానికరమే, లాంగ్ టర్మ్ హెల్త్కి కాదు. ఇది వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్కి తీసుకుంటున్నారు, ఒక షార్ట్ టర్మ్ గోల్ కింద. ఇది ఎలాగో ఎంకరేజ్ చేయాల్సింది కాదు డెఫినెట్గా. అథ్లీట్స్ని తీసేద్దాం, వాళ్ళు స్పెషల్ పీపుల్, వాళ్ళు నిజంగా ఎక్స్పర్ట్స్, వాళ్ళ కోచ్లు వాళ్ళు చేస్తారు, దే నో వాట్ దే ఆర్ డూయింగ్. కానీ ఈ రొటీన్ జిమ్ లెవెల్లో ట్రైనర్లు ఇచ్చేది హార్మ్ఫుల్ అండి. హీ డజంట్ నో వాట్ హీస్ డూయింగ్. వాడికి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కాక, దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ రైట్. సో మేము మీకు స్టెరాయిడ్స్ ఇస్తాం, అది సేఫ్ అని చెప్తున్నాడంటే ఎవడన్నా, వాడు ఎక్స్పర్టా కాదా చూసుకోండి ఫస్ట్. మీరు జబ్బు వచ్చిన తర్వాత, లివర్ దెబ్బతిన్న తర్వాత, యూ కాంట్ బ్లేమ్ హిమ్. అమాయకత్వం మీది. ఇట్ ఎఫెక్ట్స్ హార్ట్ ఆల్సో కదా సార్? వాటికంటే లివర్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. సో మీరు అంటే ఏ పెర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ కూడా శరీరానికి అది హానికరమే, ఏది మంచిది కాదు. సో మీరు ఎవరు పడితే వాళ్ళది విని చేయడం అనేది డెఫినెట్గా హానికరం. అండ్ చాలామంది పేషెంట్స్కి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతుంటాయి కదా సార్, దీనికి టైం లిమిట్ ఏముంటుంది సార్? సో టైంలో చేస్తేనే వాళ్ళు సర్వైవ్ అవుతారు అనేది ఒకటి ఉంటుంది కదా, అది నిజానికి గుండె అంటే ఫెయిల్ అయిపోయిన తర్వాత, గుండె పంపింగ్ బాగా తగ్గిపోయిన తర్వాత పెద్ద చేయగలిగింది ఉండదండి ట్రాన్స్ప్లాంట్. కానీ ట్రాన్స్ప్లాంట్ సేవ్స్ లైఫ్స్. ఓకే. సో గుండె ట్రాన్స్ప్లాంట్ నిజానికి ఎంత టైం అంటూ ఉండదు, అవైలబిలిటీ ఇస్ ది ప్రాబ్లం. ఎందుకు, ఇప్పుడు కిడ్నీ ఉందనుకోండి, ఒక కిడ్నీ తీస్తే ఇంకో కిడ్నీతో మనిషి బతికేయగలడు. లివర్ కూడా అంతే, సగం లివర్ మనం ఎవరికన్నా యూజువల్లీ మనం మ్యాచ్ చేసి చూస్తారా ఆర్గాన్ మ్యాచ్ అయిందా లేదా, ఆ మ్యాచ్ అయిన వాళ్ళకి సగం లివర్ ఇచ్చేస్తే మన సగం లివర్తో మనం బతకగలం. గుండె అలా కాదుగా, గుండె ఏమిటి, యాక్సిడెంట్లో చనిపోయారనుకో, వాళ్ళ గుండె తీసి ఇంకొకరికి ఇవ్వాలి. సో అంత అవైలబిలిటీ బాగా తక్కువ.
బట్ ఇస్తే మాత్రం అది ప్రాణం కాపాడుతుంది, ఓకే. దీంట్లో అనుమానం లేదు. అఫ్ కోర్స్ దాని తర్వాత రకరకాల మందులు వేసుకుని చూసుకోవాలి, ఆ గుండె మన శరీరం యాక్సెప్ట్ చేయాలి కాబట్టి. కానీ ట్రాన్స్ప్లాంట్ అనేది లైఫ్ సేవింగ్, అది ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. అవైలబిలిటీ ఈజ్ ద సీరియస్ ఇష్యూ. ప్రెసెంట్ మన కంట్రీలో ఎక్కడైనా సరే ప్రపంచం అంతా కూడా మన కంట్రీలో ఇంకా ఎక్కువ ఉంటుంది. మన కంట్రీలో యంగ్ పాపులేషన్ ఎక్కువ, యాక్సిడెంట్లు ఎక్కువ, ఇర్రెస్పాన్సిబుల్ డ్రైవర్స్ ఎక్కువ. సో యాక్సిడెంట్లు చాలా బాగా ఎక్కువ. హైదరాబాద్లో ప్రతి సెకండు ఒక యాక్సిడెంట్ జరుగుతుందని ఒకటి ఉంది. ప్రపంచంలో యాక్సిడెంట్ క్యాపిటల్ ఈజ్ ఇండియా, ఇండియాలో యాక్సిడెంట్ క్యాపిటల్ ఈజ్ హైదరాబాద్. సో అంత ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ ఉన్నారు, అంత రిలాక్స్డ్గా రూల్స్ ఉన్నాయి. సో ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ దట్ డిమాండ్కి చాలా తక్కువగా, అంటే వీళ్ళందరూ గుండెల్ని మనం తీసుకున్నా కూడా మనకు అవసరమైనంత రీతిలో నెంబర్స్ లేవు, ఉండవు కూడా. సో అవైలబిలిటీ ఇస్ ద ఇష్యూ. సార్, ఈ హార్ట్ రిలేటెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జనరల్గా ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు, ఇవి ఎక్కడ అవుతూ ఉంటాయి? అంటే తెలియని వాళ్ళ కోసం ఏదైనా ఎప్పుడైనా అటెండ్ అవ్వాలనుకుంటే? అంటే స్పెసిఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే క్యాంప్స్ అంటూ చేస్తారు, అన్ని హాస్పిటల్లో చేస్తున్నారండి. సో ఆ క్యాంప్స్లో మన కొలెస్ట్రాల్, షుగర్, బీపీ ఇవి చాలామంది 99% క్యాంపులు ఇవి పరీక్ష చేస్తారు. చాలా హాస్పిటల్ చేస్తున్నారు. ముందు కొలెస్ట్రాల్ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది చూసుకోవటం అనేది అవసరం. నిజానికి విలియం ఆస్లర్ ఏం చెప్పారంటే, బీపీ ఉన్న వ్యక్తికి మీరు చేసే అతి గొప్ప సహాయం ఏంటంటే బీపీ ఉందని చెప్పడం. అంటే బీపీ ఉందని పరీక్ష చేసి చెప్పడం, అప్పుడు కదా ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేది. సో అందరూ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు సంవత్సరానికి ఒక్కసారైనా సరే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవడం అనేది అవసరం. ఇది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ, ACC అంటారు, వాళ్ళ రికమెండేషన్. అమెరికన్ పాపులేషన్కి 18 సంవత్సరాలు దాటిన ప్రతి వాడు కూడా సంవత్సరానికి ఒకసారి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ చేయించుకోండి అని. మన దేశంలో అంత స్ట్రాంగ్గా ఎవరు పాటించట్లేదు, కానీ చేయడం అనేది చాలా అవసరం. ఇందాక అడుగుదాం అనుకున్నాను సార్, సో బీపీ ఎక్కువైనా కూడా అది హార్ట్ ప్రాబ్లం అవుతుంది. సో దాని కూడా రెమెడీ ఏంటంటే ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ అయినా? బీపీ బరువు తగ్గితే బీపీ తగ్గుతుందండి. ఓకే. మీరు తగ్గిన ప్రతి కిలోకి 3-4 మిల్లీమీటర్ల బీపీ తగ్గుతుంది. సో ఎక్సర్సైజ్ చేసే కొద్దికి రక్తనాళాలు, కండల్లో ఉన్న రక్తనాళాలు డైలేట్ అవుతాయి, దాని ద్వారా బీపీ తగ్గుతుంది. సో ఎక్సర్సైజ్ అనేది మనకున్నటువంటి బహుశా క్యాన్సర్లు ఇట్లాంటివి కాకుండా మిగతా అన్నిటికీ కూడా తగ్గించగలదు. అంటే 90% ఆఫ్ ప్రాబ్లమ్స్ కెన్ బి సాల్వ్డ్ త్రూ ఎక్సర్సైజ్. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో చూస్తున్నాం, మెట్లు ఎక్కడం వల్ల మోకాలికి ప్రాబ్లమ్స్ అని ఆర్థోపెడిక్ డాక్టర్స్ చెప్తారు, హార్ట్కి మంచిదని కార్డియాలజిస్టులు చెప్తుంటారు. హౌ ఫర్ దిస్ ఇస్ ట్రూ సార్? దీనికి ఏదైనా ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందా పర్టికులర్? మోకాళ్ళు గట్టిపడాలంటే మెట్లు ఎక్కాలి. మోకాళ్ళు జబ్బు పడిపోతే అది డ్యామేజ్ చేయొచ్చు. ఓకే. సో అలాంటి ఎక్సర్సైజే మనం మెట్లు ఎక్కకుండా చేయగలగాలి అంటే సైక్లింగ్ చేయాలి. సైక్లింగ్, ఓకే. సో ఇక్కడ కూర్చున్న కుర్చీలో మన బరువు అంతా కూడా మన మోకాళ్ళకి పడట్లేదు కదా, మన హిప్స్ మీద పడుతుంది. సో కూర్చుని ఎక్సర్సైజ్ చేసామనుకోండి, సైక్లింగ్ చేసామనుకోండి, సైకిల్ సీట్ మీద కూర్చుని చేశారనుకోండి, మీకు కావాల్సిన ఎక్సర్సైజ్ అంతా వచ్చింది, బరువు మోకాళ్ళ మీద పడట్లా. ఒకటండి, ఇప్పుడు ఎక్సర్సైజ్ గైడ్ లైన్స్లో మాకేం చెప్తారంటే, ఏ కండిషన్లో కూడా ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అని చెప్తాడు. ఎక్సర్సైజ్ చెయ్యకూడని సిచ్యువేషన్ అంటూ లేదు. సో ఇప్పుడు మోకాళ్ళ ప్రాబ్లం ఉంది, అప్పుడు ఎక్సర్సైజ్ ఎలా చేయాలి? హిప్ ప్రాబ్లం ఉంది, అప్పుడు ఏ ఎక్సర్సైజ్ చేయాలి? గుండె బలహీనంగా ఉంది, అప్పుడే ఎక్సర్సైజ్ చేయాలి అని ఉంటుంది తప్ప వీళ్ళు పడుకోండి ఎక్సర్సైజ్ చేయక్కర్లేదనే సిచ్యువేషన్ లేదు. సో లాస్ట్ క్వశ్చన్ సార్, అండ్ వాట్ ఈస్ యాంజియోగ్రామ్ అండ్ దీన్ని ఎప్పుడు చేస్తారు సార్ జనరల్గా? ఇప్పుడు ఒక పేషెంట్కి ఎవరికో రక్తం తక్కువ ఉందనుకోండి, మీరు పరీక్ష చేస్తారు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే దాంట్లో చేస్తారు. దాంట్లో రక్తనాళాలు, తెల్ల రక్తనాళాలు ఎంత ఉన్నాయి, ఎర్ర కణాలు ఎంత ఉన్నాయి, ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి చెప్తారు. గుండెకే కాకుండా శరీరంలో ఎక్కడైనా సరే రక్తనాళాలకి పరీక్ష చేయాలనుకోండి, అప్పుడు యాంజియోగ్రామ్ పరీక్ష చేస్తారు. ఓకే, ఓకే. సో ఆ రక్తనాళంలో సన్నబడిందా, ఎంత ఉంది, దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేటటువంటి పరీక్షే యాంజియోగ్రామ్. ఆ శరీరంలో ఎక్కడైనా కావచ్చు, గుండె, మెదడు, చేతులు, కాళ్ళు, పొట్ట అన్నికి రక్తనాళాలు ఉంటాయి. అన్నిటికీ కూడా రక్తనాళాల హెల్త్ యాంజియోగ్రామ్ పరీక్ష చెప్తుంది. ఓకే సార్, అండ్ మిమ్మల్ని ఇయర్స్గా చూస్తున్న మా ప్రేక్షకులు కావచ్చు, మిమ్మల్ని అభిమానిస్తున్న వీక్షకులు కావచ్చు, వాళ్ళకి మీరు చివరికి ఏదైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు సార్ మా ఛానల్ త్రూ? మెసేజ్ ఏంటంటే, మీ ఆరోగ్యానికి, మీ జబ్బుకి మీరే కారణం. నా ఆరోగ్యానికి, నా జబ్బులకి నేనే కారణం. నా మైండ్, నా యాటిట్యూడే కారణం. సో నేను ఆరోగ్యంగా ఉండదలుచుకుంటే డాక్టర్లు అవసరం లేదు నాకు ఈ రోజుల్లో. సో డాక్టర్లు మనకి సహాయం చేస్తారంతే. సో నా పని నేను చేసుకోలేకపోతే
డాక్టర్ అవసరం పడుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలని కోరిక మీకు ఉన్నట్లయితే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆ కోరికని పెంచుకోండి. ఆరోగ్యంగా ఉండాలి అన్న కోరిక పెంచుకోండి. నేను వయసుతో నిమిత్తం లేకుండా నేను ఫిట్ బాడీ తోటి నేను ఆరోగ్యంగా అందంగా ఉండాలి అనేటటువంటిదన్నా మీకు ఉన్నట్లయితే మీ ప్రాబ్లమ్స్ 90% సాల్వ్ అయిపోతాయి. థ్యాంక్స్ ఎ లాట్ సార్ వన్స్ అగైన్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.